హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు దిలీప్ తెలుగు మిక్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో మనము మన దగ్గర సిస్టమ్ లేకపోయినప్పటికీ మొబైల్ ఉంటే చాలు మనకు నచ్చిన విధంగా రెజ్యూమ్ అనేది ఏ విధంగా తయారు చేసుకోవాలి, ప్రింట్ ఏ విధంగా తీసుకోవాలి, తిరిగి మళ్ళీ ఎడిటింగ్ ఏ విధంగా చేసుకోవాలనేది ఈ వీడియోలో మనం చూడబోతున్నాం. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి. ఇలాంటి వీడియోలు చేయడానికి మీ ఎంకరేజ్మెంట్ నాకు తప్పకుండా ఇవ్వండి. ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఎంఎస్ వర్డ్ అనే యాప్ను ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసి మనం అందులో బ్లాంక్ డాక్యుమెంట్ అనేది తీసుకుందాం. ఓకే, ఇలా మనం బ్లాంక్ డాక్యుమెంట్ అనేది తీసుకున్న తర్వాత మనకి ఈ విధంగా వస్తుంది. మనం ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఒక ట్యాప్ చేసినట్లయితే మనకు కీబోర్డ్ అనేది వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనం ఏం చేయాలనుకుంటున్నామంటే రెజ్యూమ్ తయారు చేయాలనుకుంటున్నాం కాబట్టి ఫస్ట్ హెడ్లైన్ వచ్చేసి రెజ్యూమ్ అని ఇచ్చేద్దాం. ఓకే, దాన్ని ముందుగానే మనము క్యాపిటల్ లెటర్స్లో ఇచ్చేసుకున్నాం. అది ఓకే, రెజ్యూమ్ ఇచ్చిన తర్వాత కింద వచ్చేసి మన నేమ్ అనేది ఇచ్చాం. దీన్ని కూడా క్యాపిటల్ లెటర్లోనే ఇచ్చేద్దాం. ఇచ్చుకున్న తర్వాత మనం వీటిని రెజ్యూమ్లో ఏ విధంగా అయితే ఉండాలో ఆ విధంగా సెట్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఓకే, ఫస్ట్ రెజ్యూమ్ అనేది మనము సెలెక్ట్ చేసుకుందాం. సెలెక్ట్ చేసుకున్న తర్వాత దాని యొక్క ఫాంట్ సైజ్ అనేది మనము ఒక 18 వరకు పెంచేసుకుందాం. మెయిన్ హెడ్డింగ్ కాబట్టి 18 వరకు పెంచేసుకుందాం. మనం ఇంతకుముందు రూల్స్లో మాట్లాడుకున్నట్టు మెయిన్ హెడ్డింగ్ ఎంత ఉండాలి, సబ్ హెడ్డింగ్ ఎంత ఉండాలి అనేది మనం తెలుసుకున్నాం. ఓకే, ఇప్పుడు మెయిన్ హెడ్డింగ్ అది కాబట్టి మనం రెజ్యూమ్ అనేది ఒక 18 వరకు పెంచుకుందాం. నెక్స్ట్ వచ్చేసి దానికి బోల్డ్ అనేది ఇచ్చేద్దాం. నెక్స్ట్ వచ్చేసి స్టైల్ అనేది కూడా మనం చేంజ్ చేసుకుందాం ఫ్రెండ్స్.
దీన్ని ఒక్కదాన్ని సెలెక్ట్ చేసుకుందాం మనం. అకాడమిక్ క్వాలిఫికేషన్ ఏముంటుంది? ఒక్కొక్కటి తీసుకు
ఈ విధంగా ఇచ్చుకున్నాం. చేసుకొని మీరు ఎన్ని కోర్సులు ఇప్పుడు పీజీ చేశారు 10th క్లాస్ వాళ్ళు ఇక్కడ రాసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి కంప్యూటర్ మనము ఈ విధంగా ఇచ్చేసి పారే 12అనేది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇంకొక కాలమ్స్ తీసుకొని మీరు
అంటే నేను మెకానిక్ వర్క్ చేశాను. ఇప్పుడు
సెలెక్ట్ చేసుకు చూసుకున్నట్లయితే ఇక్కడ కెరియర్ ఆబ్జెక్టివ్ ఉంది కదా, కెరియర్ ఆబ్జెక్టివ్ని ఒక పారి మనము
అభిప్రాయాలు తెలియజే